గుడ్ మార్నింగ్ గాయ్స్. 20 మినిట్స్ అవుతుంది నేను లేచి. ఈరోజు డే 2. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సన్ రైజ్ అయితే అయిపోయింది. క్లౌడ్స్ అన్ని క్లియర్ అయినాయి. వ్యూ మాత్రం అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. మన స్టే నుంచి చామరాంగ్ నుంచి చూడండి మీరే. సో వ్యూస్ అయితే చూసిరు కదా ఎట్లున్నాయి రూమ్ నుంచి. మా రూమ్ నుంచి బయటకు రాగానే బాల్కనీ ఉంది, అక్కడ నుంచే వ్యూస్ వస్తున్నాయి. వెదర్ అయితే క్లియర్ అయింది, పర్ఫెక్ట్ ఉంది. చలి కూడా అంతా ఏం పెడతలే, ప్లెజెంట్ ఉంది. బాడీ అడాప్ట్ అయిపోయింది కాబట్టి క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇగో నేను ఒకసారి మన రూమ్ చూపిస్తా. ఇదే రూమ్ మేమున్నది ఇక్కడ చామరాంలో. సో ఫుడ్ కూడా బాగుండే. దాల్ బాటే తింటున్నాను నేనైతే, ఎందుకంటే అదే ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ తింటేనే మనం ఎనర్జీ ఫీల్ అవుతాం కాబట్టి దాల్ బాటే తింటున్నాం. ఈజీ టు డైజెస్ట్ రైస్. వేరే ఏమైనా తిన్నాం అనుకో నడిచికి అరగదు, ప్లస్ ఇక్కడ తల్లికి అరగదు. సో దాల్ బాత్ బెస్ట్. సో ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయ్యి కిందికి దిగాలి. 6:30కి రెడీ ఉంటే 7 వరకు బ్రేక్ఫాస్ట్ చేసి 7కి స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి నేను ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో అందరు మెల్లమెల్ల ఒకరొకరు లేస్తున్నారు. చూసాం ఏమవుతుందో. ఐ కీప్ యూ అప్డేటెడ్. లెట్స్ గో. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే. చామరాంగ్ నుంచి వీఆర్ గోయింగ్ టు సినిమా ఫస్ట్. సినిమా బ్రేక్ తీసుకున్నాక అప్పర్ సినిమా నుంచి హిమాలయ పుష్ డైరెక్ట్. సో ఇప్పుడు ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేసినాం కదా, అందుకని నెక్ వార్మర్లు, గ్లాసెస్ వేసుకొని, హ్యాట్స్ వేసుకొని నడుస్తున్నాం. హ్యాట్స్ అండ్ క్యాప్స్. చూద్దాం ఎట్లుంటుందో ఈరోజు యూ షేప్ ట్రావర్స్ అనమాట. ఎక్కాలే దిగాలే. సో అట్లుంది ఈరోజు జర్నీ. సో దిగుడు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. స్టెప్స్ దిగుతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ట్రెక్. మేము స్టెప్స్ కిందికి దిగుతున్నాము. ఇప్పటి వరకు ఎక్కినాం కాలి, ఇప్పుడు దిగుతున్నాము. సో చూద్దాం. ఇంకా వ్యూస్ అయితే చూడండి. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం. మన బాయ్స్ కూడా ఈడనే ఉన్నారు. సో బాయ్స్ వాట్సాప్, రెడీయా? పుష్ టు హిమాలయ. ఆల్ సెట్. దిలీప్ జీ టైంగ్ హిస్ లేస్. మచ్చపుచ్చరే క్లియర్ వ్యూ. పాచాపుచ్చరే అవన్నీ వ్యూస్ క్రేజీ చూపించేసిన ఆల్రెడీ వాళ్ళకి మార్నింగే సన్ రైజ్ టైంలో. సో ఇప్పుడు స్లో అండ్ స్టడీ వాక్ చేస్తున్నాము. ఈరోజు 1 hour డిలేలో నడుస్తున్నాము. యాక్చువల్లీ వర్ సపోజ్ టు స్టార్ట్ బై 7 o'clock, బట్ ఇప్పుడు 8:30 అవుతుంది స్టార్ట్ అయ్యే వరకు. కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, విల్ క్యాచ్ ఇట్ అప్. సో ఇక్కడ ఎట్లా అంటే మేము ఉండబోస్తే హిమాలయ కాబట్టి, హిమాలయ చిన్నది అని చెప్పిన కదా మీకు ఆల్రెడీ. చిన్న టౌన్. సో ఆడ స్టేస్ ఆన్ టైం పోకపోతే వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తారంట ఎవరైనా వస్తే. వీళ్ళు వస్తలేరు అని చెప్పేసి. సో అదొకటే ప్రాబ్లం. చూద్దాం, క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్. సో ఇట్లా కింద వచ్చినాక ఈడ చెక్ పోస్ట్ ఉంది. ఒకవేళ సోలో వస్తుంటే ఈ చెక్ పోస్ట్ లో మీది పర్మిట్ చూపించి పోవాలి. మనం కంపెనీ ఎంబడి వచ్చాం కదా, మన గైడ్ చూసుకుంటా అవన్నీ. సో మనం డైరెక్ట్లీ వెళ్ళిపోతున్నాం కిందికి. సో ఇప్పుడే చామరాంగ్ దగ్గర టెంపుల్ కి వచ్చినాము. టెంపుల్ క్రాస్ చేసి పోవాలన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లోనే అన్నపూర్ణ సౌత్ కనిపిస్తుంది. సో మన వాళ్ళు కూడా అందరు వెనకాల వస్తున్నారు, మీకు కనిపిస్తుండొచ్చు కదా. సో లెట్స్ గో. సో ఇది ఒక రౌండ్ కొడుతున్నాం అన్నమాట టెంపుల్ ది, రొటేట్ చేసుకుంటా. సో అవర్ జర్నీ షుడ్ బి సక్సెస్ఫుల్. సో దిస్ ఇస్ ఫర్ గుడ్ లక్. సో దే బిలీవ్ ఇట్ టు బి గుడ్ లక్. సో మేము కూడా ఒక రౌండ్ కొట్టేసి ట్రెడిషన్ రిచువల్ మన వాళ్ళు వచ్చేసారు. సో స్టార్టింగ్.
ముంగల స్టేర్స్ కనిపిస్తుండొచ్చు మీకు. ఇప్పుడు మనం అవే స్టేర్స్ ఎక్కాలి. ఇప్పటివరకు డౌన్ దిగినాము, ఇప్పుడు ఇంకా స్టీప్ క్లైమ్ స్టార్ట్ ఉంది. సో చూద్దాం ఏమైతుంది. ఒకసేపు ఇంకా మ్యూట్ అవుతా నేను. స్టేర్స్ అంతే దమ్ము వస్తుంది, ఇంకేం మాట్లాడేటట్టు ఉండదు. సో చూద్దాం ఇంక ఎక్కినాక ఏమైతుంది చూసి చెప్తా. సో ఇప్పుడే లోవర్ సినిమా రీచ్ అయినాం అనమాట. నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నా, పోయి ముంగల రిలాక్స్ అయి ప్రోటీన్ బార్స్ అవి తిందామని చెప్పేసి. మన వాళ్ళని క్యాచ్ చేసేసాం, మేమే లాస్ట్ నడుస్తుండే. మన వాళ్ళందరినీ క్యాచ్ చేసి క్రాస్ చేసి ముందుకు పోతున్నా. సో చూద్దాం. లోవర్ సినిమా ఇంక ఈ నుంచి 6 hours ట్రెక్ అంట. ఎట్లా పోతుందో చూద్దాము. ఈడికే చినిగిపోయింది, మనం ఏమంటారు అది స్టెప్స్ ఎక్కే వరకు స్టీప్ ఉంది. డౌన్ అప్ డౌన్ అప్, దిగాలే ఎక్కుడు. ఈరోజు ఎక్కేటప్పుడు చినిగిపోతుంది, ఎందుకంటే బాడీ రిలాక్స్డ్ ఉంటుంది కదా. దిగేటప్పుడు అంత ఏం స్ట్రెస్ ఫీల్ అవుతలే బాడీ. సో సడన్ గా మళ్ళీ ఎక్కుడు వచ్చే వరకు కొంచెం ఈరోజు టఫ్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. చూద్దాం. సో మీకు అక్కడ కనిపించే చౌమరాంగ్, మనం ట్రెక్ మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి లోవర్ సినిమాలు ఉన్నా నేను రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ తోటి లేను, నేను సోలో ఉన్నా. సారా ఇంకా ఇంకొక పోర్టర్ ముంగల్ ఉన్నారు, వాళ్ళని క్యాచ్ చేద్దామని నేను ముంగల్ వచ్చిన. మన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, వాళ్ళు బ్రేక్స్ తీసుకొని వస్తారు అనుకుంటా. నేను ఆవుకుంటా మెల్లమెల్లగా వచ్చేస్తున్నాను ఆ పేస్ లో. నేను చూద్దాం ఫస్ట్ వీళ్ళు వస్తారా లేదా నేను వాళ్ళని క్యాచ్ చేస్తానా అని చెప్పేసి చూద్దాం ఎట్లయితే అట్లా. క్విక్ ఎలక్ట్రోలైట్ బ్రేక్ కోసం ఆయన ఇప్పుడే. ఇక్కడ నుంచి చౌమరాంగ్ అనిపిస్తుంది, అది చూస్తే అమ్మ ఇంత దూరం నడిచామా అని అనిపిస్తుంది ఒకసారి. సో గైస్ ఆల్మోస్ట్ ఇంకో 10 minutes లో అప్పర్ సినిమా రీచ్ అవుతాం. కొంచెం చేంజ్ ఇన్ ప్లాన్స్ అనుకుంటా. వీల్ డిసైడ్ వెన్ వీఆర్ ఇన్ అప్పర్ సినిమా. సో ఇప్పుడు లంచ్కి అప్పర్ సినిమాలోనే అవుతాము. కొంచెం ఒక 1/2 hour 40 minutes బ్రేక్ తీసుకొని బంబూ పోతామా లేదా హిమాలయ పోతామా. బ్యాంబూ ఏంటంటే అప్పర్ సినిమా నుంచి 2 hours హైక్, హిమాలయ పోవాలంటే 4 to 5 hours హైక్. సో పైకి పోయినాక డెసిషన్ తీసుకుంటాం, అందరినీ అడిగి అందరు ఎట్లున్నారు, విల్ దే బి ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటాము. ప్రస్తుతం అయితే 10 minutes అవే ఫ్రమ్ అప్పర్ సినిమా. Namaste, my name is Rajan Thapa. And yeah. तस्बिर तिम्रो तस्बिर बाँकी हो, सपनामा तर्से झै मन आतियो, भोतलिए बर्सियो झरी. సో ఇప్పుడే అప్పర్ సినిమా క్రాస్ చేసి బ్యాంబూ పోతున్నాము. సో బ్యాంబూ ఇక్కడ నుంచి మేము నడిచే పేస్లో 1.5 hour అంట. సో బ్యాంబూలో లంచ్ చేసి హిమాలయ పోతాము. సో ఈరోజు ఏం డిసైడ్ చేసామంటే, రాత్రి ఎంత లేట్ అయినా సరే కానీ విల్ మేక్ ఇట్ టు హిమాలయ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ డార్క్, విల్ బి కంటిన్యూయింగ్ అండ్ విల్ బి రీచింగ్ హిమాలయ బై 7:30, 8 PM హోప్ఫుల్లీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇప్పుడు కంప్లీట్లీ ఫారెస్ట్ ట్రైల్ వచ్చిందనమాట అప్పర్ సినిమా క్రాస్ చేయగానే. సో చూపిస్తాను చూడండి. సో ముంగల కనిపిస్తుంది అప్పర్ సినిమా.
సో ఇప్పుడు మనం అది క్రాస్ చేసి ఇట్లా ఈ ట్రైల్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం అనమాట. సో మేమిద్దరం వెనకాల ఉన్నాము అందరికంటే. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాము. అందరు గైడ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ముంగల. సో మేము మెల్ల వీడియోస్ తీసుకుంటా ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి మేము వెనకాల నడుస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా వాళ్ళని క్యాచ్ చేస్తాము. డైరెక్ట్ మిమ్మల్ని బ్యాంబూలా కలుస్తా. చలో బాయ్. Yeah. Only foreign relation is that I used to go to Australia several times. Only that is the link. Only that is the link. But you know, I got motivated by looking at you. Actually, Thank you. It should be. because it's very difficult for us only, and you're doing this age, and Not really. it's incredible. Only Actually, by mental force I am proceeding. Not by physics only. Of True, course, that is physics true. is helping me, but only dream to be yeah, fulfilled. it's never late to fulfill your dreams. Yeah. No, not late. I wish you all the best and good luck, uncle. I'll see you at the top at ABC. Sure. Of course. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్న బ్యాంబూకి. సో నేను అందరికంటే ఫస్ట్ నేనున్నా. ఇందాక మీకు అక్కడ చెప్పిన అందరికంటే లాస్ట్ నుండి మెల్లమెల్లగా వస్తున్నా అని చెప్పేసి. సో మేము అప్పర్ సినులో ఆగినప్పుడు అందరినీ క్రాస్ చేసి నేను ముందుకు వచ్చేసిన. నా పేస్లో నేను నడుద్దామని చెప్పేసి. కొంచెం ఇంకో నేను వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తున్నా కాబట్టి షోల్డర్స్ మీద కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. సో కొంచెం ఫాస్ట్గా వస్తే నేను ఫాస్ట్గా పోయి బ్యాంబూలో లంచ్ చేసే టైంకి నేను కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అందరికంటే ముందు వచ్చేసిన. సో అందరు ఇంకా నాకు తెలిసి ఇంకో 10 to 15 minutes బ్యాక్ ఉన్నారు. 15 కాదు, 15 to 20 minutes వెనకాల ఉన్నారు. నేను 15 to 20 minutes హైడ్ ఉన్నా. సో బ్యాంబుకి పోయినాక నేను చేసే మంచిగా రిలాక్స్ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటా. వాళ్ళు రాగానే లంచ్ చేసి విల్ స్టార్ట్ ఫర్ హిమాలయ. సో గైస్ ఇప్పుడే బ్యాంబూ అయితే రీచ్ అయిపోయినా నేనైతే. మన వాళ్ళు ఇంకొక 15 to 20 minutes ఇంకా ఉండొచ్చు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ బ్యాంబూది. ఇంకొక 5 minutes లో నేను పైకి వెళ్ళిపోతా. హోటల్ బ్యాంబూ లాడ్జ్ అంట, అందులోనే ఆవమని చెప్పి ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మన గైడ్స్. సో అక్కడ పోయి నేను రిలాక్స్ అవుతా. సో ఇప్పుడే బ్యాంబూ రీచ్ అయిపోయినా. సో నేను అందరికంటే ముందు వచ్చేసిన. కొంచెం జల్దీ వస్తే ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు, కొద్దిసేపు కూర్చోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్యాంబూలోనే చేస్తున్నాము మొత్తం గ్రూప్ వెంబడి. సో గ్రూప్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes బిహైండ్ ఉన్నారు. సో మనకి ఇప్పుడు 45 minutes లీజర్ టైం దొరికింది, అంటే మోర్ బ్రేక్ ఫర్ మీ. సో నా పేస్ ఓకే, ఇట్స్ ఓకే. స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ స్ట్రెస్ ఆర్ ఎనీ టైర్డ్నెస్ ఎట్. సో నేను ఫాస్ట్ వచ్చేసిన. నిన్న ఏంటంటే మొత్తం గ్రూప్ వెంబడి నడిచిన, బట్ ఈరోజు అందరికంటే ఫ్రంట్ వచ్చేసిన. సో పోర్టర్స్ గైడ్స్ కూడా వెనకాలనే ఉండే. సో వాళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు 10 minutes వచ్చేస్తారు. వాళ్ళు మన గ్యాంగ్ మన ఫ్రెండ్స్ అందరు వెనకాల ఉన్నారు. సో వాళ్ళు రానికి ఆల్మోస్ట్ 30 to 45 minutes అవుతుంది. సో అప్పటి వరకు చిల్ చేస్తాయి. ఎస్, లెట్స్ గో. సో మన ఇందాక అప్డేట్ ఇచ్చినట్టు పోర్టర్స్ ఒక 10 minutes అవే ఉండే కదా. పోర్టర్స్ వెంబడి కిరణ్ గారు సంజయ్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం. ఫుడ్ ఆర్డర్ అయితే చెప్పేసినాము. సో అందరం దాల్ బాటే తింటున్నాం. సో నేపాల్ వాళ్ళు ఏమంటారంటే దాల్ బాట్ పవర్ 24 hours అంటారు. సో ఇప్పుడు మనం హిమాలయ పూజ చేయాలంటే మంచిగా దాల్ బాట్ తినాలి. సో మా ముగ్గురిది అయితే ఆర్డర్ ఇచ్చేసామని చెప్పినాం, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ రానికి అట్లీస్ట్ ఒక
హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. సో మేము ముగ్గురం వాళ్ళు వచ్చేలోపు తినేసి రిలాక్స్ కూడా అవుతాం. జెర్సీ కొరుగుదాం అని చెప్పేసి అదే ప్లాన్ వేసినాం ఇప్పుడు. సో ఫాస్ట్ పేస్ లో నడిస్తే అడ్వాంటేజ్ ఇదే అనమాట. సో యుల్ గెట్ మోర్ టైమ్ టు రిలాక్స్ వెన్ యూర్ విత్ గ్రూప్. సో దాల్ బాట్ వచ్చినాక చూపిస్తున్నా. ఎట్లుండే జర్నీ ఇప్పుడు? బాగుండే, కాళ్ళు నొప్పిలేవు కానీ దమ్ము దమ్ము వస్తుంది, అదొకటి బాలే. హిమాలయ వెళ్ళిపోతామంటావా? పోవాలి. సో గైడ్స్, గోవింద్ భయ్య అండ్ కమల్ భయ్య వీళ్ళిద్దరే మన గైడ్స్ అనమాట. సో ఇప్పుడే బ్యాంబులో లంచ్ చేసేసినాం. ఇప్పుడు హిమాలయకి స్టార్ట్ అవుతున్నాం. 3.5 hours జర్నీ. సో మాక్సిమం వీఆర్ ఎయిమింగ్ టు రీచ్ బై 6:30, 7 o'clock అనమాట. సో వెళ్ళిపోదాం, చీకటి కాకముందే వెళ్ళిపోదాం. ఇక్కడ సన్సెట్ ఎట్లా లేట్ అవుతుంది, సో వెళ్తూ ఉంటుంది మనకి, ప్రాబ్లం ఏం కాదు. చలో, సీ యూ అట్ హిమాలయ. Say something, guys. Say hi to the camera. How's it going? How's the Josh? Josh is not high. Josh is not high anta papam. 7 hours అయిపోయింది ఈరోజు స్టార్ట్ చేసి. 13 kilometers అయిపోయింది. స్టిల్ 2 hours అంటే 9 గంటలు ఈరోజు. సో ఈరోజు ట్రెక్ వచ్చేసి కొంచెం లాంగే ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎంత 13 kilometers చేసినాము. ఇంకా 2 hours టు గో అనమాట. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసినాము. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. సో ఇంకా 2 hours అంటే 5:30, 6 వరకు వెళ్ళిపోతాం మాక్సిమం హిమాలయకి. ఒకసారి పోయి స్టేకి జస్ట్ బ్యాగ్ పెట్టి బెడ్ మీద అనుకున్నాం అంటే అంతే, రేపు పొద్దుగా లేవాల్సిందే అంతే. డిన్నర్ కూడా లేసామో లేపామో తెలియదు, అట్లుంది హాలాత్ అందరిది అయితే. బట్ ఓకే, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఫైన్. రెస్ట్ తీసుకొని అందరం మంచినే మోటివేటెడ్ ఉన్నాము. హోప్ఫుల్లీ వెళ్ళిపోతాం హిమాలయకి. సో మన స్టే వచ్చేసి హిమాలయ. సో ఇక్కడ నుంచి దోవాన్ ఇప్పుడే రీచ్ అయినాం. దోవాన్ నుంచి ఇంకా 2 hours అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఎట్లా అంటే కిలోమీటర్స్ బట్టి ఉండదు అనమాట, టైం బట్టి ఉంటుంది. సో ఎన్ని అవర్స్ లో రీచ్ అవుతామని చెప్పేసి రాసి ఉంటది అనమాట బోర్డు మీద. సో ఇప్పుడే దోవాన్ లో జింజర్ టీ తాగేసినాము. బ్రేక్ అయిపోయింది. క్విక్ 20 minutes బ్రేక్ తీసుకున్నాము. టైం ల్యాబ్స్ పెట్టినాం. మాచాపూచ్ అనేది క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాయి, అక్కడ చూడండి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం హిమాలయ. ఇక్కడ నుంచి స్ట్రేట్ 2 hours. సో ఇక్కడ సన్సెట్ 7:30కి అవుతుంది కదా. లైట్ పోయే టైం లోపల మేము రీచ్ అయిపోతాము. సో వీఆర్ ఆన్ ద గుడ్ ట్రాక్. సో ఇప్పుడే బాయ్స్ తోటి రీయూనైట్ అయినా అనమాట. కొంచెం ఫాస్ట్ పేస్ క్యాచ్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసిన. సో బాయ్స్ కూడా గోయింగ్ ఇన్ గుడ్ పేస్. సో ప్రాబ్లీ ఇంకా 1 hour 15 minutes లో రీచ్ అయిపోతాం. ఏమంటావు దిలీప్ జీ? వెళ్ళిపోతాం అంటావు 1 hour 15 minutes లో? 1 hour లో వెళ్ళిపోతాం. 1 hour అంట. చూసాం కాన్ఫిడెన్స్ బాయ్స్ ఇంకెట్లుంది. అదే కావాలి నాకు కూడా. చలో 1 hour అన్నాడుగా దిలీప్ జీ, 1 hour లో వెళ్ళిపోతుండే హిమాలయ. సో ఇప్పుడే మన బాయ్స్ పోతురు ముంగల్కి.
సో బాయ్స్ ని కలిసేసి ఇప్పుడు ఇంకా కౌశిక్ గాడు, సారా, తనీష్, కిరణ్ అండ్ 2 గైడ్స్ ఉన్నారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు రాగానే వాళ్ళతో అటాచ్ అయిపోయి మనం కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may. సో ఆడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే హిమాలయ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా జస్ట్ 10 minutes దూరంలో ఉన్నాము. సో మెల్లగా ఎక్కుకుంటూ వచ్చినాము. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రెక్ ఇదే అన్నమాట. చూపించలేకపోయినా, ఎందుకంటే అంత డిమాండింగ్ ఉండే అది. సో అది కవర్ చేయలేకపోయినా. సో అదైతే క్రాస్ చేసేసినాము సక్సెస్ఫుల్లీ. సో ఇంకో 10 minutes లో హిమాలయ రీచ్ అయిపోతాము. అందరు నా ముంగల్నే ఉన్నారు. అందరినీ చూసుకుంటా వెనకాల నుంచి నేను నడుచుకుంటూ వస్తున్నా. నా వెనకాల 2 గైడ్లు ఉన్నారు నన్ను చూసుకోనికే. సో అంతే, ఇంకో 10 minutes లో వెళ్ళిపోతాం. సో Day 2 ఆల్సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. రేపు మార్నింగ్ అవర్ పుష్ ఇస్ టు ABC. రేపు మార్నింగ్ 3 to 4 hours ట్రెక్ అనమాట. సో అది ఈజీ అయిపోతుంది. ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రెక్ అయితే కంప్లీట్ చేసేసినాము. సో లెట్స్ సీ. పో ఎప్పుడు. సో గైస్, మీకు ఇప్పుడు బోర్డు చూపించిన బోర్డు అయితే మీకు కనిపించలేదని నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా కనిపించలేదు స్క్రీన్ లో. సో ఆల్మోస్ట్ హిమాలయ వచ్చేసినాము. బోర్డు వచ్చేసింది, ముంగల హిమాలయ అని కనిపిస్తుంది. సో సక్సెస్ఫుల్లీ Day 2 అఫీషియల్లీ నౌ కంప్లీటెడ్. సో ఈరోజు చాలా డిమాండింగ్ అండ్ ఎగ్జాస్టింగ్ ఉండే ట్రెక్, బట్ వీ డిడ్ంట్ గివ్ అప్. వీ మేడ్ ఇట్ టు హిమాలయ. సో దట్ వాజ్ ఒరిజినల్ ప్లాన్, హిమాలయ రీచ్ అయిదామని చెప్పేసి. సో మధ్యలో ప్లాన్ చేంజ్ చేద్దామని చెప్పేసి అట్లా అనుకున్నాం, కానీ అది అవసరం పడలేదు. పుష్ చేసి మేము వచ్చేసాము, రీచ్ అయిపోయినాం హిమాలయ. సో ఆల్ గుడ్, వీఆర్ ఆన్ ట్రాక్. సో అనుకున్నట్టే యాజ్ పర్ ఐటినరీ విల్ ప్రొసీడ్ ఫ్రమ్ టుమారో. What I hold inside, if I don't ask you. డిన్నర్ చేస్తున్నాం. జస్ట్ డిన్నర్ చేసి వండుకొని అవుట్ అంతే. రేపు మార్నింగ్ జల్దీ స్టార్ట్ కావాలి. రేపు ఆల్మోస్ట్ 6 hours హైక్ ఉంది ఏబీసీకి. డైరెక్ట్ ఏబీసీ రీచ్ అయిపోతాము. సో జల్దీ స్టార్ట్ అయితే మనం వి గెట్ ఎ ఛాన్స్ టు సీ సన్ రైజ్ అట్ ఏబీసీ అండ్ నెక్స్ట్ మార్నింగ్ విల్ గెట్ టు సీ ఏ సన్సెట్. చెప్తా మళ్ళీ నువ్వు కిందికి రావాలా?